అది ఒళ్ళు బాగా కొవ్వు ఎక్కిందిరా. ఏదన్నా జిమ్కి పోయి కొవ్వు తగ్గాలరా. మందులు బెదిరించి తింటున్నాము కదా, అంటే కొవ్వు పట్టండి వాళ్ళ. సర్లేనా, పోదాంలేనా. ఏంలే ఉగో నా కొడుకు కళ్ళు కనపడలేదా అన్నొస్తుంటే మీకే తల కొవ్వెక్కిందా? చెప్పులు వేసుకొని కూర్చొని ఏం రా మీరు ఒక్కొక్కరు అన్నం చూస్తే మర్యాద ఇచ్చి తెలియదా మీకు? అన్న కొద్దిగా పొట్టిగా ఉన్నాడు కాబట్టి కనిపించలేదు, హైట్ ఉంటే మీ మర్యాద ఇస్తుంటాం కదా అన్నకి. పొడి చంపుతా బలిసిందా అబే? పొట్టి గిట్టి అని మాట్లాడతావు. నా గురించి చుట్టుముట్టు పల్లెల్లో అడుగు. సుచ్చా సుచ్చా ఏందనుకున్నావు? జాగ్రత్త బిడ్డ. ఏమన్నా నమస్తే కూడా పెట్టవా? ఏం బే అన్న వస్తున్నాడు అని లెక్క లేకున్నట్లు నమస్తే బేట. అన్నకి చెప్పులు వేసుకొని వస్తావు మరే బేట. నమస్తే బేట. జాగ్రత్త అన్న, నువ్వు మరి అడిగడిగి నమస్తే పెట్టించుకోవడం ఇదేం బాగా అనిపించడం లేదన్నా. నీకు తెలుదురా, అంత మట్టికి భయపడిస్తేనే భయపడేది, లేకపోతే వాళ్ళ నెత్తి మీద ఎక్కి. ఇప్పుడేం లేదు, ఆడవుడు వస్తున్నాడు కదా వాడిని కొడతా. ఇప్పుడు మీరు మాత్రం ఏమనదు, ఏమి ఎరుగులో మాత్రం ఉద్యోగం ఉండండి. వాడిని ఏం ఆడుకుంటాడు చూడు. ఇప్పుడు అవుర్రా, కళ్ళు పెట్టి మా ఊర్లో అది నా ఎదురుగా ఇంత బిల్డప్ ఎవరురా నీది అంటే అంత లెక్కన. నేనంటే ఎవరు అనుకున్నావు? తెలీదన్నా. ఎవరు అనుకున్నావు? వద్దన్నా. ఈ చుట్టుముట్ట పిల్లలు పసి పిల్లలు పాలు దగ్గర తీసి పెడతారు. ఏం పడితే ఏందనుకున్నావు? నా ముందరే నువ్వు అక్కడ నిలుక్కుని నడుస్తావా? ఇది దిక్కు వచ్చిన వాళ్ళతో చెప్పుకోపో. ఏమే ఫోన్ చేస్తావా? ఎవరికన్నా ఫోన్ పోయేస్తానంటే మళ్ళీ ఎవరన్నా తోలుకొస్తాను. ఇంకొకసారి నా కళ్ళ పడినావనుకో చెప్పి చెట్టు అవుతావు. అవుట్. దేవుడా, ఏ ఒక్క అవకాశం ఇవ్వు దేవుడా. గడుసులు ఏం చూసి రెచ్చిపోతున్నాడో తెలియట్లేదు. ఒకే ఒక్క అవకాశం, ఆ రోజు నేనేంటో చూపిస్తాను వాడికి. చూస్తురా, భయపెడుతూ బతకాలంటే ఇది. అప్పుడు మనకు వేరే వాడు ఎవడన్నా భయపడతాడు, మనం భయపడకుండా బతకూడదు. కరెక్ట్ అన్న చెప్పింది. ఎట్లా పోయి క్లాస్ 1కి కరెక్ట్ అన్న చెప్పింది కరెక్ట్. ఇలాగే ఉండాలి. సరే, నేను ఈరోజు ఊరికి వెళ్ళిపోతాను, మీ అక్కల ఊరికి. వాళ్ళు పుట్టింటికి పోదామంటుంది. మళ్ళీ నేను వచ్చిన 2 రోజుల తర్వాత నేను ఫోన్ చేస్తాను. సరే, అప్పుడు కలిసండి. ఏమైనా తక్కువ ఉంటే నాకు ఫోన్ చేయండి. సరే ఓకే అన్న. సరే, నేను వచ్చినా ఫోన్ చేస్తా. ఓకే అన్న. సరే, జాగ్రత్త. ఓకే అన్న. ఏమా ఏమి సర్దినా? అప్పుడే సర్దుకుంటున్నా. ఏం చెప్పు. ఏం లేదు, పోయి నేను మంగళ షాప్ లో పోయి కటింగ్ అట్లా అనిపించుకొని గడ్డం అంతా ఫేస్ వాష్ చేపించుకొచ్చుకుంటా. యా గడ్డం పెరిగింది, యా కటింగ్ పెరిగింది. పోయేది ఆడిపోతున్నావు అనుకున్నావు? ఆడిపోతున్నావు? నీ పుట్టింటికి పోతున్నాము. అట్లా రెడీ కావాలి. ఎవరు నీ చెల్లెలు ఉండేదే ఉంటే మళ్ళీ ఏంటంటున్నావు? మరదల ముందు నేను ఎట్లుండాలనుకున్నా? సరే సర్లే, మంగళ షాపులు కూరిన డబ్బులు పెట్టాలి కదా నువ్వు. నీ చెల్లెలు చూడాలని పోతున్నా నేను. చేసినావు కానీ పోయిరాపు బిరిగ్రా. సరే అన్ని నేను రెడీ అవుతానా? అబ్బా పొట్టడా, ఏం దొరికావరా? ఆ రోజు నాకు నరకం చూపించావు కదా, చుక్క చూపిస్తాను నీకు. ఏం మంచి ఛాన్స్ ఇస్తావు దేవుడా. ఎవరైనా ఉన్నారు లేదా షాప్ లో? ఉన్నాం సార్. తొందరగా రండి కూర్చోండి. ప్రతి ఒక్కరిని బంగపోయినట్టుంది. ఫేస్ వాష్ చేయి. మొత్తం ఇంత చిన్న పిల్ల హీరో మాదిరి చేయాలి చూడే. మరదలు చూస్తే బావా నెల ముద్దు పెట్టుకోవాలా, అట్లా చేయాలి. నువ్వా? అన్నీ చేస్తాను సార్. రా అన్నీ చేస్తా. వీడికి ఇది కాదు, మా తాత వాడిన నాటుకొచ్చి తీసుకొని వచ్చేస్తుంది.
తింపుతాను. ఏం చెప్తున్నాడు వీడు? అమ్మా, ఆ రోజు నేను బజార్లో పొరలాడించుకుంటున్నాడు వీడు. అయినా గుర్తుపట్టుతాడంటావా? ఇద్దాంలే. ఇదేదో నగ్గా గడ్డం పెరిగి ఏదో పెళ్లి సూపులు పోయేవాని మాదిరి వచ్చి ఇరుక్కుంటే పులి నోట్లో తలకాయ పెట్టినట్టుంది కదా ఆయన. తలుచుకుంటేనే ఎక్కడే ఉంది. బా ఏమున్నావన్నా, ఒక్కటే మాట అండి. అయ్యి కదలద్దు. నేను ఏం చెప్తున్నా, కదలద్దు. కదిలితే కట్ అయిపోద్ది. అరే ఏమున్నావన్నా, పెళ్లి కొడుకు మాదిరి. సల్మాన్ ఖాన్ ఎందుకు పనికిరాడు? కొంచెం కొంచెం తలకట్లు బెండ్ చేయనా? బెండ్ ఇంచు కదలినావు అనుకో, 4 ఇంచులు దిగిపోద్ది. ఫోన్ చేయాలా? తీసుకో ఫోన్ చేయి. దగ్గర పెట్టుకుంటున్నావు నువ్వు. ఫోన్ చేయాలా? ఫోన్ తీసుకోపడు. ఎవరిని పిలుచుకొస్తావు? ఎవరిని పిలుచుకొస్తావు? పిలుచుకోమండి. ఇప్పుడు నువ్వు ఎవరిని పిలుచుకుంటావు? పిలుచురా. తప్పైందనా? నీ కాలం వస్తానన్నా. ఎవరిని పిలుచుకొస్తావు? పిలుచురాపో. ఫోన్ చేసుకుంటావు. ఫోన్ చేయాలా? వద్దనా? రోజు అనింది. వద్దునా, మొక్కుతానన్నా. తప్పన ఇంకొత్తూరు ఎప్పుడు ఎవరిని ఏమన్నా, అమ్మా. ఎవరినైనా పిలుచుకొస్తావా? ఒకవేళ ఎవరైనా వచ్చినారే అనుకో, బ్లేడ్ ఇట్లా పెడుతుంటే తుమ్ము వచ్చి గొంతు తెగింది సార్ అని చెప్తా. అర్థమైందా? ఎవరి దగ్గర చూపిస్తున్నారు నాటకాలు? దండం పెట్టాలరా నీకు? దండం పెడతాను. ఇంకోసారి ఎవరినైనా గెలికినావు అనుకో, దిగిపోద్ది. ఇంకోసారి ఎవరినైనా దండం పెట్టు, చెప్పులు వదులు అని బెదిరించినావు అనుకో, పర్రా కోసేస్తా. ఎలా గొప్ప? ఎలా? అర్థమైంది కదా? అది ఏం సౌండ్ వస్తుంది కింద? ఏంటి అడుగుతున్నావు కదా? చలనం లేదు సార్. చాప అంతా గబ్బు లేపిండు. అది సగం తుడుచుకో. చాప అంతా గబ్బు లేపుతుంది. పద ఇంటికే. నేను వెనకాలే వస్తా. చెప్పులు సంఘలోనే పెట్టుకోని పోవాలి ఇంటి వరకు. అర్థమైందా? నేను వెనకాలే వస్తా. పద, చెప్పులు సంఘలో పెట్టుకో. ఏంది అది అవతారం? ఏంది ఆ చెప్పులు సంకలో? ఏంది ఆ ప్యాంట్? ఏంది అట్లా నానుకొని వచ్చినావు? పులాకట్లా ఆవంతలు పోతే పిల్లకట్లా అంత మెల్లిగా వస్తున్నావు. రెడీ అయినావా? అయినా ఏమే పాపం అంత మెల్లిగా వస్తున్నాయి మాటలు. అది మాత్రం అడగొద్దు. ఇంకా ఏమైందబ్బా? ఏంది అవతారం? ఏంది ఏం వానికి వచ్చింది? ఎట్లా తడుపుకొని వచ్చినావు? యాదలేలో వచ్చేసారి వచ్చిందో వాన అవన్నీ అడగమని రా. నిన్న ఏమో సర్లే, రెడీ అయినా కానీ తొందరరా. నీళ్ళు పెట్టినావా? పెట్టినారా? సరే కానీ ఏంది కటింగ్ చేయించుకొచ్చుకుంటా, గడ్డం తీపించుకుంటా, ఫేస్ వాష్ అంటివి ఎట్లుండేవని పట్టే వచ్చినావు? ఏం సంగతి అర్థం కావట్లా. మీ చెల్లెలు ఉందాడా? నేను అట్లొత్తా ఇట్లొత్తా పెద్ద పొడిసావన కత్తిరి పోతివి. అనుకోండి ఏమన్నా జరుగుతా. ఏంది నా రాత అట్లున్నది.
ఏందబ్బా ఈ సంగతి అర్థం కాకోకుండా ఉంది. సరే సరేరా. ఏందన్నా కానీ అనుకునేవన్నీ జరుగుతాయి. ఏంది వాడిని కొట్టేది వీళ్ళు బెదిరించేది అట్లంతా చేస్తే ఎవరికొకరికి ఒకసారి టైం వస్తుంది మనిషి అయినప్పుడు అన్నది జనాలు పెద్దలు. ఇప్పుడు ఆ టైం ఏదో వానికి వచ్చింది, చూపించినాడు నాకు సినిమా చూపించాడు. ఏందబ్బా ఈయన ఒకడే కొనుక్కుంటున్నాడు. సరే సర్లే కానీ రాకడా రెడీ అయితే పోదాం. అక్కడ ఇది ఒకడే కొనుక్కుంటూ కూర్చున్నాడు ఆడ. ఎంతసేపు అయినాడు కూర్చొని. లేసురా. వస్తానుండే చలి జ్వరం వచ్చేటట్లుంది. ఏందో రాత్రి కలువరింపులగ్గానే వచ్చేటట్లున్నాడు వాడు. హాయ్ ఫ్రెండ్స్ మరొకసారి మా ఏఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే మా స్కిట్లో ఏమంటే ఎవరికో ప్రతి మనిషికి ఒకసారి టైం వస్తుంది. ఆ టైం కోసం ఎదురు చూస్తూనే ఉంటారు. మనం ఎక్కువ బిల్డప్లు పోయి దెబ్బలు తినవద్దని నా మాదిరిగా. అంతే కదప్పా? ఇలాంటి దౌర్జన్యాలు మాత్రం ఎవరు చేయొద్దండి. చేస్తే దెబ్బలు అందరికీ. హాయ్ ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మాకు ఇక్కడ ఈ లొకేషన్కి వచ్చిన దానివల్ల ఇంతమంది టీం అంతా దొరికినారు. ఇప్పటి నుంచి కొత్త వాళ్ళందరూ మా వీడియోలో మా ఛానల్లో జాయిన్ అవుతున్నారు. అందుకే వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. ఖచ్చితంగా మీ అందరికీ పిలుస్తాను. మీరు అందరూ ఒకసారి రండి.